కిషోర్ టైర్ కేం చేస్తే కనీసం కారుకనే తగలాలి. ఎక్కడెక్కడ తగులుతున్నాయంటే ట్రాక్టరా. ఇప్పటిదాకా ఇచ్చిన పర్ఫార్మెన్స్ చాలు, రికమెండేషన్ లీకపోతుంది. ఈసారి మేయర్ రైతా గంట ముందు బయలుదేరినాం. చల్లగా పో, హారన్ మాత్రం కొట్టకు. కొట్టానన్నా అయినా గీరుట్లేంది. ఈ గల్లీలో అయితే ఆ టాక్సీ వాడు ఉండరా, నా సీట్ బెల్ట్ పెట్టుకో రాదు. అరే ఊకో అన్న, మన హైదరాబాద్ మనం సీట్ బెల్ట్ పెట్టుడేంది? పెట్టుకోరా, ఏది పోయి ఎట్లొస్తుందో. అరే నేను పెట్టానా అన్నా, డోంట్ సౌండ్ అరంగాడే. బండి గల్లీ తిరిగి దాకా ఇన్నే ఉండు. ఓకేనా పోతుండు. ఓ అన్న, పోతుంది. ఓ అన్న. కంచె బయటికి వచ్చిందా? వచ్చిందన్న. ఇంకేమున్నది చేసి సీటు బెల్ట్ పెట్టుకోనీకి ఏందిరా నీకు నొప్పి? మన హైదరాబాద్ కూడా మనం మనకి హైదరాబాద్ కేసీఆర్ ఏమన్నా నీకు రాసిచ్చిందా? Tom, stop the car. I have an idea. ఓకే, టేక్ యువర్ టైం. ఓ ఎంజాయ్ కర్రా మేడం. Zing zing. Dead end. The end. Amazing. Zing zing. We saw your firing. All misfiring. Taxi bro. We loved your skill. Thanks. ఈ టామ్ క్రూజ్ తో నువ్వు కలిస్తే మనల్ని పట్టుకోవడం మిషన్ ఇంపాసిబుల్. Amazing. జింగ్ జింగ్. మీ పొగడత లాపండి, నువ్వు దొబ్బాయి. ఓల్డెన్ చాలా రిస్క్ చేశాను. డబ్బులు ఇవ్వండి. ఈ 1000 ఉంచుకొని నువ్వు వెళ్ళిపో. భయ్యా 3000 ఇస్తే మిమ్మల్ని ఎస్కేప్ చేస్తాను. 30 లక్షలు ఇస్తాం. ఎస్కేప్ కి 30 లక్షల. ఈ రింగ్ ఉంచుకొని నువ్వు వెళ్ళిపోయా. ఓకే. మీరు పక్కొచ్చారు. రండి 1 మినిట్. మేడం, మనం ఎదురు చూస్తున్న స్కామ్ మనకే ఎదురు వచ్చింది. సెట్ చేయమంటారా? కమిషనర్ కారు ప్రాబ్లం అవుదేమో. పిలుస్తున్నా చూడు. ఇప్పుడు కూడా మారవా? నువ్వు ఇప్పుడు కూడా తీసుకోవా అంట. ఓకే ఓకే సెట్ చేసేయ్. మీరు కొట్టేసిన కారు జోలికి మా మేడం రాకుండా ఉండాలంటే మీరు 50 లక్షలు. ఏవయ్యా కిషోర్, మనకు కావాల్సింది 40 కదా. అంటే మేం బతుకదా మేడం? ఎథిక్స్ లేవా కిషోర్? మీ 40కి ఎథిక్స్ ఉన్నాయా మేడం? డిస్కషన్ ఏంటి? రాడ్ ఫస్ట్ టైమా? ఫ్యాన్సీ ఆఫర్ 75 ఇస్తాం. పార్టీ అరేంజ్ చేయండి. ఇట్స్ అమేజింగ్. జింగ్ జింగ్. శ్రీదేవి బంగారం 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 మహాలక్ష్మి అవతారం అవతారం అవతారం. ఈ తల్లి కరుణిస్తే మా కలలన్నీ సాకారం. ఇది ఎమోషన్స్ కూడా ఫాలో అవడా? జానకి స్వీట్ ఎందుకో జానకి. అమ్మా శ్రీదేవి, బెల్లం ఫ్యామిలీ కోసం నీ కలలు పక్కన పెట్టి నువ్వు చేసిన త్యాగం చరిత్రలో నిలిచిపోతుందమ్మా. అమ్మా వదినమ్మా, అమ్మాయికి ఏదో చెప్పాలన్నావుగా, చెప్పు. ఎలాగో బురదలోకి దిగావు, అలాగే ఇంకొక 6 నెలలు కంటిన్యూ చేస్తే ఫ్యామిలీ అంతా ఓల్డ్ టూర్కి వెళ్ళిపోవచ్చు. ఆపండి, ఆపండి. మీరు ఒక్క స్కామ్ అన్నారు, చేశాను. ఇంక నేను మెడల్ సాధించే వరకు నన్నెవరూ ఆపలేరు. డైరెక్ట్ గా ఇంటికి వచ్చేసావేంటి? శ్రీదేవి, ముందు పెద్దవాళ్ళు మాట్లాడుకుంటారు. మా అబ్బాయి మీ అమ్మాయిని లవ్ చేస్తున్నాను. ఈ ఫ్రూట్స్ తీసుకుని మ్యారేజ్ డేట్ ఫిక్స్ చేయండి. రేయ్, వెళ్తావా ఇంకోటి చేయమంటావా? ఇప్పుడా తాంబూలం తీసుకురా వచ్చి. ఇంతకీ నువ్వేం చేస్తుంటావు? కన్నా క్యాబ్ డ్రైవర్. అదే దారిద్ర్య రేఖ బాగా దిగునున్నావుగా, మేము నిన్నే దాన్ని క్రాస్ చేసి వచ్చాము. నీ రేంజ్ కి దగ్గర సంబంధం. అయినా వీడితో డిస్కషన్ ఏంటి సార్? ఆపరా, ఆన్ చేయరా టీవీ, పెట్టరా పెన్ డ్రైవ్. ఓకే ఓకే సెట్ చేసే. మీరు కొట్టేసిన కారు జోలికి మా మేడం రాకుండా ఉండాలంటే మాకి అద్భుతమైన విజువల్ మా బుడ్డోడు వల్ల దొరికింది. ఉన్నాయా మేడం? మీరు 50 లక్షలు. ఈ పెన్ డ్రైవ్ యాస్టీస్ గా కమిషనర్ చేతిలో పెడితే స్కామ్ డిజైన్ చేసిన కిషోర్ జైలుకి, దాన్ని అమలు పరిచిన శ్రీదేవి ఉద్యోగం కోల్పోయి ఇంటికి, ఆ స్కామ్ తాలూకు ఫ్రూట్స్ తిన్న మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ యాజ్ ఇట్ ఈస్ గా దారిద్ర్య రేఖ దిగుకి, అంటే నా దగ్గరికి. అలా జరగడానికి వీల్లేదు. సో ఇప్పుడు ఈ పెన్ డ్రైవ్ ని బెల్లం ఫ్యామిలీ కోసం నువ్వు మరో త్యాగం చేయాల్సిన సమయం ఆసనం అయిందమ్మా. అన్ని త్యాగాలు నేనే చేయాలా? ఓల్డెన్ ఇది డిస్కషన్ టైం కాదు, డెసిషన్ తీసుకునే టైం. ఆల్రెడీ కమిషనర్ కి మ్యాటర్ చెప్పేశాను. అడ్డంగా దూరిపోయాం.
అమ్మాయి ఒప్పేసుకుందని చెప్పి అబద్ధం ఆడి ఒక 1 వీక్ టైం అడుగుతా. బాబు అమ్మాయి ఒప్పేసుకుంది, ఒక 1 వీక్ టైం అడిగింది. కవర్ చేయి. ఇక్కడ బాలు ఎవరు? సార్ నేనే సార్. నా కార్ కొట్టేసింది ఎవరు? దాన్ని ప్లాన్ చేసింది ఎవరు? దాని వెనకాల ఉంది ఎవరు? సార్ మేడం గారికి అన్ని డీటెయిల్స్ చెప్పానండి. 1 వీక్ లో పట్టేసుకుంటానన్నారు సార్. సారీ సార్, పార్టీ కొంచెం లేట్ అయ్యాం. సార్ మా బంధువులు ఆయన అడిగాడా? అడుగుతాడేమో అని. ఏడ్చావులే. మరో 2 కార్ల దొంగతనం. అమీర్పేట్ లో ఆడి కుడా దగ్గర స్కోడా. కార్లో షికారుకు వెళ్ళడానికి భయపడుతున్న జనం. ఇంత షార్ప్ గా ఎలా కొట్టేస్తారు? ఇట్స్ ప్యూర్లీ నాట్ సార్. ఏం అట్టో ఏమో. అమ్మ శ్రీదేవి, సార్ ఆ కారులో మావిడ పత్తులాల బంగారం ఉందమ్మా. ఎక్కడ? సీటు కవర్ లో. ఫ్రంటా బ్యాకా? బ్యాకమ్మా. నువ్వు ఎలాగైనా సీట్ కింద గానీ, మ్యాట్ కింద గానీ, డిక్కీలో గానీ. ఎక్కడ ఏమీ లేవమ్మా. ఓకే, క్యారీ ఆన్. వి హావ్ లాట్ ఆఫ్ వర్క్. థ్యాంక్ యూ. నువ్వు ఎలాగైనా సరే ఆ టాక్సీ బాబుతో క్లోజ్ గా ట్రావెల్ అయ్యి దొంగను పట్టేసుకో. మీరేం కంగారు పడకండి సార్, నేను బాగా క్లోజ్ గా ఫాలో అవుతానుగా. ఇందు మూలంగా 50 మంది ప్రజానీకానికి తెలియజేసేదేమనగా బెల్లం బిక్కుబాయ్. హాయ్ అబ్బా, టీమ్ కి కెప్టెన్ నేను, నువ్వు కాదు. నీ ముసలు బట్ బేసిక్ గా మాది ఒరిస్సా. హైదరాబాద్ తో పెద్ద టచ్ లేదు. మాకు కావాల్సిన డీటెయిల్స్ వచ్చాయిగా. వచ్చాయి సార్. ఎలాగైనా నా పని. అన్నా, ముందు మనకు శంకర్ గౌడ్ పని ఉంది కదే. ఒకవైపు మీ బాస్ మాట్లాడుతుంటే మధ్యలో నీ కెప్టెన్సీ ఏంట్రా? జనే, నా ఒక్కడికే అనుకున్నాను. ప్రతి స్టేట్ లో పరిస్థితి ఇలాగే ఉంది. స్టాఫ్ ని కొంచెం కంట్రోల్లో పెట్టండి. ఎవడైనా బీగు తర్వాతే, ముందు నా పనే. విక్రమ్ భాయ్ ఆల్రెడీ హైదరాబాద్ లో ఎంటర్ అయిపోయి సిటీ మొత్తం జల్లడు పట్టైనా సరే వాటిని ప్రాణాలతో పట్టుకోండి. బాలు సార్ ప్లీజ్ సార్ హెల్ప్ చేయండి సార్. మేడం ప్లీజ్ మేడం, పాప గుండె జబ్బుతో బాధపడుతుంది మేడం. మేడం మేడం పాపకి హార్ట్ ఆపరేషన్ చేయించారు. ప్లీజ్ సార్ ఏదైనా సహాయం చేయండి సార్. సిగ్గులేదా? చిన్నపిల్లని అడ్డం పెట్టుకుని అడుక్కుంటున్నా. ఇది ఫ్యాషన్ అయిపోయింది. బాలు ఎలాగైనా మనం వాళ్ళకి హెల్ప్ చేద్దాం. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఆ పాప కోసం మేము ఒక స్టంట్ చేస్తున్నాం. సో ప్లీజ్ డోంట్ ట్రై దిస్ స్టంట్ ఎట్ హోమ్. మూవ్ కమ్ ఆన్ రాజన్. మాకు హార్ట్ ఉందని మేము ప్రూవ్ చేసుకున్నాం. Now it's your turn. ఆపరేషన్ కి ఎంత ఖర్చు అయినా మా కంపెనీ బేర్ చేస్తుంది. Take it. మీ వల్లే మా పాపకి ఆపరేషన్ జరుగుతుంది. నాన్న నీకేమైనా పిచ్చా? నేను పెళ్లి కొప్పుకున్నానని వాడిని ఇంటికి పిలిచావేంటి? పిలిచి స్వీట్ పెడతానంది నీకు ఇచ్చి పెళ్లి చేయడానికి కాదు, పైకి పంపడానికి. ఆ బెల్లం పాయసంలో పాయిజన్ కలిపాను. అంటే చంపేస్తారా? చంపడం ఏంటి? మనం కత్తో పొడుస్తామా, గంతో కలుస్తున్నామా? జస్ట్ ఫుడ్ పాయిజన్ చేస్తాడు. నాట్ బిగ్ డీల్. కేస్ అయితే టోటల్ ఫ్యామిలీని లోపలేస్తారు. అరే కమిషనరా,
చస్తే ఎంక్వైరీ చేసి మనల్ని మూసేయడానికి ఆఫ్టర్ క్యాబ్ డ్రైవర్ ఎక్కడో జిల్లా ఎడిషన్ లో ఓ మూలేస్తారు అది కూడా మేనేజ్ చేయకపోతే ఎలా? ఈ ప్లాన్ నాకు ఇష్టం లేదు. ఓకే జరూరత్ నహీ. ఆడొచ్చి పెన్ డ్రైవ్ పెట్టి కమిషనర్ కి బ్యాట్ ని మీడియాకి ఫస్ట్ షో ఇస్తాడు. సెకండ్ షో టైం కి మన ఇద్దరం జైలుకి, మీ ఫ్యామిలీ మొత్తం రోడ్డు మీదకి. ఖుష్? అలా జరగడానికి వీల్లేదు. అందరూ సంయమనం పాటించండి. కిషోర్ ఇచ్చిన బెల్లం పాయిజన్ ఐడియానే మన బెల్లం ఫ్యామిలీకి శ్రీరామ రక్ష. మావయ్య మావయ్య మా శ్రీ నా పే మారా ఇది మాట్లాడలేదా? ట్రై చేయమ్మా వచ్చుద్ది. ఇప్పుడు దాకా నాకు శ్రీదేవి అంటే నా టెం 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 టెం. ఇప్పుడు శ్రీదేవి ఫ్యామిలీ అంతా నాకు టెం 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 టెం. పాయసం తిందు కదా. వద్దు మావయ్య, కడుపు నిండిపోయింది. ప్లాన్ వేస్ట్ అయిపోతా. ప్లాన్ ఏంటి? అదే పాయసం వేస్ట్ అయిపోద్దని. అల్లుడు పాయసం. నేను పులిహోర తింటా. దాంట్లో కలపలేదు కదా. ఏం కలపలేదు? అదే ప్రేమ, ఆప్యాయత, అనురాగం వాటన్నిటినీ కలిపి శ్రీదేవి నీ కోసం స్వయంగా తయారు చేసి. శ్రీదేవి నువ్వు నాకు ఇందులో విషయం కలిపి తింటాను మావయ్య. మ్యాటర్ లీక్ అయిందా? మావయ్య ఇంత మంచి న్యూస్ చెప్పినందుకు ముందు మీరే తినాలి మావయ్య. నేనేదో పాయిజన్ పెడుతున్నట్టు అలా రియాక్టర్ ఏంటి? అంటే నాకు షుగరు, నాకేమైనా అవుతుంది దాని ఉద్దేశం. నువ్వు తిను, నువ్వు తిను. పోనీ కిషోర్ సిక్స్ ప్యాక్ ట్రైంగ్. అలాగే అలాగే. నువ్వు తిను. కాఫీ ఓసాయి ఓ 2 స్పూన్లు వాడి కప్పులో కలిపి. మావయ్య ఏంటమ్మా? మరేమో ఆ. నాకు ఆ. శ్రీదేవి తినిపిస్తే తినాలనుంది మావయ్య. నేను పెట్టను. పెట్టమ్మా వాడి చివరి కోరిక. చివరి కోరిక ఏంటి? అదే చిలిపి కోరిక. ఒక్క నిమిషమే, ఫ్యామిలీ ఫోటో అదిరిపోయింది, అందరిని పరిచయం చేసుకుంటానే. హాయ్ అత్తయ్య. హాయ్ పెద్ద అత్తయ్య. హాయ్. ఇప్పుడు ఈ పరిచయాలేంది? ఇచ్చింది కప్పు పాయసం, ఒక్క స్పూన్ తినడానికి మాకు టార్చర్ అయింది. ఆపండి. ఏంది ఆపేది? ఈయనెవరు పిలిచారు? నేనే. ఇంత గుడ్ అకేషన్ ఆయన లేకపోతే ఎలా? ఏమ్మా శ్రీదేవి, కారు పట్టుకోమంటే కాపరం చేయడానికి రెడీ అయిపోయావా? అబ్బే మీ కారుతో మాకేం సంబంధం లేదు. అడుగుతాడేమో అని. ఏంటి టాక్సీ బాబు, అసలు ఈ సంబంధం సెట్ అవ్వడానికి కారణం ఎవరు? మీ కారు. అప్పుడు పాయసం తినాల్సింది ఎవరు? మీరు. అరే కమిషనరా, చస్తే ఎంక్వైరీ చేసి మనల్ని మూసేయడానికి బెల్లం పాయసం అదంటే నాకు ప్రాణం. మీకోసం పనసపట్టు కూర